అందరికీ నమస్కారం. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఆవిడ హయాంలో 9వ వార్షిక బడ్జెట్ ఏదైతుందో నిజంగానే వాళ్ళ ఒక అద్భుతం. దేశాన్ని ఆత్మ నిర్భర్ వైపు పరిగెట్టించటం, వికసిత భారతం 2047 కల్లా పూర్తి చేసే దిశగా అడుగులు వేయటం, స్వదేశీ స్వావలంబన దిశగా అడుగులు వేయటం, ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా దిశ చూపించే విధంగా ఈరోజు మన బడ్జెట్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటినీ సమీకృతం చేసి ఇవాళ ఒక అద్భుతమైన బడ్జెట్ ని దేశం ముందు పెట్టడం జరిగింది. ముఖ్యంగా అనేక రకాల ఏవైతే పరిశ్రమల కోసం మనం వేచి ఉన్నామో, ముఖ్యంగా సెమీ కండక్టర్ సంబంధించిన ఏదైతే ఒక మిషన్ మోడ్ లో వెళ్లే విధంగా దేశవ్యాప్తంగా వాటి అభివృద్ధి చేసి ప్రపంచంలో మనం అగ్రగామి అవ్వడానికి అవకాశం కల్పించే విధంగా, అలాగే పరిశోధనకి, అలాగే రేర్ ఎర్త్ మెటల్స్ భారతదేశంలో ఖనిజ సంపద ఏదైతుందో వాటిని బయటికి తీసి వాటిని మరింతగా పరిశోధన చేసి ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప ప్రయత్నం. అలాగే అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ముఖ్యంగా రైల్ కారిడార్ యొక్క నిర్మాణం, దేశంలో హై స్పీడ్ రైల్ కారిడార్స్ నిర్మాణం, అలాగే ఎకనామిక్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతంగా పెంచే ప్రయత్నం, అలాగే దేశంలో పర్యాటకం, పరిశ్రమలు, అలాగే ఆ పెద్ద ఎత్తున ఏదైతే మనం ఎదురు చూస్తున్న ఉపాధి కల్పన ఉందో